మనిషి సాంకేతిక విప్లవాన్ని దాటి అంతరిక్ష విప్లవంలోకి అడుగుపెట్టి దాదాపు 2 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు మనిషి జీవితం అంతా అంతరిక్షం చుట్టూనే తిరుగుతుంది. నిరంతరం వాడే ఫోన్ నుంచి నిత్య జీవితంలో చాలా అంశాలకు అంతరిక్షం వేదికైంది. ఇక రాబోయే కాలమంతా అంతరిక్షమయం కాబోతుంది. అందుకే ఇందులో అపరిమితమైన అవకాశాలు అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఆగస్టు 23న భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో గగనమే గమ్యంగా సాగిపోతున్న కాలాన్ని ఓసారి చూద్దాం. ఇది అత్యాధునిక యుగం. కలల నుండి ఆలోచనలు దాటేసి ఆచరణకు నోచుకున్న విజ్ఞానం ఇప్పుడు మనిషి సొంతం. సాంకేతిక విప్లవాన్ని దాటి అంతరిక్ష విప్లవంలోకి అడుగుపెట్టిన కాలమిది. విశ్వాన్ని జయించడానికి ఆకాశ వీధిలో అంతులేని ప్రయాణం చేస్తున్న మనిషి గతంలో ఎన్నో దశలు దాటుకుని ఇక్కడకు చేరుకున్నాడు. ఆధునిక విప్లవాల్లో విద్య, సాంకేతికతల్లో సంచలనాత్మక విజయాలను చవిచూశాడు. భూమిని దాటి జాబిల్లిపై కాలుమోపడానికి శతాబ్ద కాలం పడితే ఇప్పుడు దశాబ్దాల్లోనే అంతరిక్షంలోని సుదూర తీరాలను చూడగలుగుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇది మరింత స్పీడ్ అందుకుంటుంది. కాలాన్ని కుదిస్తున్న మనిషికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దశలో భవిష్యత్ అంతా అంతరిక్షమయమే కాబోతుంది. ఇందులో భారత్ పాత్ర కీలకంగా ఉంది. అంతర్జాతీయంగా భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో, పరిశోధనల్లో వేగంగా దూసుకుపోతుంది. భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఆగస్టు 23 కీలకమైన రోజు. చంద్రయాన్ సాధించిన విజయాన్ని హైలైట్ చేసే తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని భారత్ ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటోంది. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 నుండి ఇస్రో విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ చేసినందుకు గుర్తుగా భారత్ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. చంద్రయాన్ మిషన్ భారతదేశ మొదటి విజయవంతమైన చంద్రయాత్ర. ఇది చంద్రుణ్ణి చేరుకున్న కీలక మైలురాయికి గుర్తుగా ఉంటుంది. స్పేస్ టెక్నాలజీలో భారత్ సాధిస్తున్న పురోగతిని ఈ విజయం నొక్కి చెబుతోంది. అయితే చంద్రయాన్ 3 మిషన్ ప్రారంభం మాత్రమే. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములను పంపడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. చంద్రయాన్ 3తో విస్తరిస్తున్న గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ తన బలమైన స్థానాన్ని నిరూపించుకుంది. స్వదేశీ సాంకేతికతలను ఉపయోగించి స్వతంత్రంగా ఇటువంటి మిషన్లను అభివృద్ధి చేయడం, అమలు చేయడంలో భారతదేశ సామర్థ్యానికి ఇది ఉదాహరణగా ఉంది. ఈ విజయం దేశంలోని యువతకు, విద్యార్థులకు, పరిశోధకులకు మరింత విశ్వాసాన్నిచ్చింది. ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయని సూచిస్తోంది. ఇక ఈ సిరీస్లో చంద్రయాన్ 4 తదుపరి మిషన్గా ఉంది. ఇది చంద్ర నమూనా సేకరణ, భూమికి క్రాఫ్ట్ను తిరిగి తీసుకురావడంతో సహా మరింత అధునాతన లక్ష్యాలపై దృష్టి సారిస్తోంది. ఇక గ్లోబల్ స్పేస్ కమ్యూనిటీలో భారత్కు పెరుగుతున్న ప్రతిష్టతో యుఎస్, జపాన్, రష్యా వంటి ఇతర దేశాల నుండి అంతరిక్ష ఏజెన్సీలతో భారత్ సహకారం కూడా అంతరిక్షంలో భారత అవకాశాలను విశాలం చేశాయి. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత ప్రమేయం అంతరిక్ష సాంకేతికతలో దేశ పురోగతికి ప్రతిబింబంగా ఉంది. ఇక రాబోయే 10 ఏళ్లలో గ్లోబల్ స్పేస్ ఎకనామీలో 10% సొంతం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని $9 బిలియన్ నుండి $45 బిలియన్ పెరగనుంది. ఇందులో భాగంగా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ప్రకారం ఇస్రో, ఇన్స్పేస్ సంస్థలు చిన్న రాకెట్లు, మల్టీ సెన్సార్ ఉపగ్రహ నక్షత్ర సముదాయాలు, ఆప్టికల్ స్పేస్ కమ్యూనికేషన్, ఇన్ఆర్బిట్ మెయింటెనెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్తో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడానికి, అలాగే సరికొత్త స్టార్టప్లకు అవకాశాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి. 2040 నాటికి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ను పంపించడంతో పాటు భారత్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆలోచిస్తోంది. అలాగే చంద్రునిపైకి భారత్ తన వ్యోమగాముల్ని పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ భారత్ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో అగ్నికుల్ తన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్తో ప్రపంచంలోని మొట్టమొదటి రాకెట్ను ప్రారంభించింది. ఇది ప్రైవేట్ సెక్టార్లో ప్రయోగ సామర్థ్యాలను రుజువు చేసింది. అగ్నికుల్ ఇప్పుడు తమ తర్వాతి ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నారు. గెలాక్సీ ఐ ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఇమేజింగ్ ఉపగ్రహమైన గెలాక్సీ ఐ ప్రారంభించడానికి అగ్నికుల్ రెడీగా ఉంది. అలాగే ఆస్ట్రోగేట్ ల్యాబ్స్ కూడా ఆప్టికల్ కమ్యూనికేషన్ టెర్మినల్స్, గ్రౌండ్ స్టేషన్లపై పనిచేస్తూ ఉండగా, మరోవైపు ఇన్స్పెసిటీ స్టార్టప్ కంపెనీ ఒక ప్రత్యేకమైన ఇన్ఆర్బిట్ మెయింటెనెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.
ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో సరికొత్త క్రియేటివిటీకి అవకాశాలు పెరుగుతున్నాయి. దీని మద్దతుతో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై భారతదేశం పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 23న జరుపుకుంటున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం భారత్ ప్రముఖ అంతరిక్ష శక్తిగా మారగల సామర్థ్యాన్ని, అంతరిక్ష పరిశోధన కోసం దాని లక్ష్యాలను గుర్తు చేస్తోంది. ఇక స్పెషల్ ఇన్వెస్ట్ లాంటి కంపెనీలు అంతరిక్ష రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహకారం అందిస్తున్నాయి. మరింతగా స్టార్టప్లకు అవకాశాలను సృష్టించడానికి ఇవి ముందుకొస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రైవేట్ ఆవిష్కరణలు కూడా కలిసి రావడంతో అంతరిక్ష రంగం చాలా వేగంగా మారుతోంది. భారత్లో అత్యధికంగా ఉన్న యువతకు ఈ రంగం సరికొత్త అవకాశాలకు వేదికగా మారింది. ఇక రాబోయే 10 సంవత్సరాల్లో గ్లోబల్ స్పేస్ ఎకనామీలో 10% చేరుకునే క్రమంలో స్టార్టప్ల కోసం అగ్నికుల్, గెలాక్సీ, ఆస్ట్రోగేట్, కవాస్పేస్, ఇన్స్పెసిటీ వంటి కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఇస్రో, ఇన్స్పేస్ ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాయి. ఇది భారతదేశ అంతరిక్ష విప్లవాన్ని మరింత వేగవంతం చేయడానికి సహకరిస్తోంది. ఈ దిశగా భారత్ తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో లాభదాయకమైన మార్కెట్ కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు, అంతరిక్షంలో ఇంకా అంతుబట్టని అంశాలను అన్వేషించడంలో అంతరిక్ష కేంద్రీకృత స్టార్టప్ల కొత్త రంగాన్ని ఈ యుగం చూస్తుందని ఆశిస్తున్నారు. ఇది స్పేస్ ఇండస్ట్రీలో భాగం కావడానికి భారత యువతను ప్రేరేపిస్తుంది అనడంలో సందేహం లేదు.